మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. 18th day of 30 days spoken English. Simple future tense. About simple future tense, I just give you the review about it. So whatever the action that you are speaking about, if that action is going to happen in future time, you must speak in simple future tense. యాక్షన్కి గురించి మాట్లాడాలనుకున్నా ఆ యాక్షన్ కనుక ఫ్యూచర్లో జరిగితే, భవిష్యత్తులో జరిగితే, ఇప్పుడు 8:15 అయింది, సో ఇది ప్రజెంట్. 8:16 ఫ్యూచర్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది కూడా ఫ్యూచరే. 8:15 1 second కూడా ఫ్యూచరే. సో అలాగా ఫ్యూచర్ టైంలో ఏదైనా ఒక విషయం గురించి చెప్తే, ఒక విషయం జరుగుతుంది, జరగదు అని చెప్పినా కూడా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడాలి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గివెన్. సో మీరు ఇంగ్లీష్ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ట్రై టు లెర్న్ ఇంగ్లీష్ యాజ్ ఇంగ్లీష్. సమ్ స్పోకెన్ ఇంగ్లీష్ దే కన్ఫైన్ దెమ్సెల్వ్స్ ఆల్వేస్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇఫ్ యూ కంటిన్యూ టు లిజన్ ఇన్ తెలుగు, యూ స్లోలీ యువర్ తెలుగు యూ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది తెలుగు లాంగ్వేజ్. కాబట్టి ట్రై టు లిజన్ ఇన్ ఇంగ్లీష్, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, టెల్ మీ, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఆల్సో, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నో ప్రాబ్లమ్, ఐ విల్ గో విత్ బైలింగ్వల్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఒక్కసారి ఆ సెంటెన్సెస్ రాసి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లోకి వెళ్దాం. సో ఏం రాశాను? I will explain verbs tomorrow. వెర్బ్స్ని నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా. I will eat or I will eat at 8:30 p.m. So now we are at 8:17 and 8:30 is the future time. సో కాబట్టి దాన్ని ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడాను. సో మీరు ఒక పని జరిగిద్దని చెప్పొచ్చు, ఒక పని జరగదని చెప్పొచ్చు, ఒక పని జరుగుద్దా అని క్వశ్చన్ వేయచ్చు, ఒక పని జరగదా అని క్వశ్చన్ కూడా వేయచ్చు. సో ఇవేంటి? పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ కూడా రాయొచ్చు. ఐ విల్ నాట్ eat dinner at 8:30 p.m. సో 8:30 p.m.కి ఐ విల్ నాట్ ఈట్ డిన్నర్. ఈట్ ప్లేస్లో హ్యావ్ అని కూడా పెట్టచ్చు. హ్యావ్ పెట్టినా తినటమే, ఈట్ అని చెప్పినా కూడా తినటమే. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్, హౌ కెన్ యూ ఆస్క్? జస్ట్ బ్రింగ్ దిస్ హెల్పింగ్ వెర్బ్ బిఫోర్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ మనకు ఐ, దీని ముందు ఏం పెట్టాలి? విల్ పెడితే దెన్ ఇట్ విల్ బికమ్ ఏ క్వశ్చన్. సో ఐ విల్ ఈట్ డిన్నర్ ఎట్ 8:30 p.m. సో will I eat dinner at 8:30 p.m. Will you eat dinner at 8:30 p.m. Will you or will she, will they? సో ఇలాగా మనం క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ నెగిటివ్ ఆల్సో యూ కెన్ ఆస్క్. హౌ కెన్ యూ ఆస్క్? జస్ట్ బ్రింగ్ నాట్ ఆఫ్టర్ ది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ తీసుకొస్తే ఇట్ విల్ బికమ్ నెగిటివ్ క్వశ్చన్. విల్ నాట్ ఐ ఈట్ డిన్నర్ ఎట్ 8:30 p.m. 8:30 p.m.కి నేను భోజనం చేయనా, డిన్నర్ చేయనా? సో ఇలాగా యూ కెన్ ఆస్క్ multiple ways. You can make multiple sentences. For example, you can also ask double H questions. Why, where, when, okay, whom, with whom. So I have given after positive question. So it. Will you eat
డిన్నర్ ఎట్ 8:30 PM. సో 8:30 PMకి నువ్వు భోజనం చేస్తావా? వై విల్ యూ ఈట్ ఆర్ వై విల్ యూ హ్యావ్ డిన్నర్ ఎట్ 8:30 PM? హ్యావ్ అన్నా ఈట్ అన్నా హ్యావ్ సేమ్ మీనింగ్. ఫుడ్ సంబంధించి డిడ్ యూ ఈట్ లంచ్, డిడ్ యూ హ్యావ్ లంచ్, both are same. I eat lunch, I have lunch, I eat snacks, I have snacks, have the same meaning. So why will you eat dinner at 8:30 PM? Where will you eat dinner at 8:30 PM? When will you eat dinner? అప్పుడు వెన్ వచ్చినప్పుడు ఆల్రెడీ టైం ఇక్కడ మెన్షన్ చేయకూడదు. వెన్ వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు డిన్నర్ చేస్తావు అన్నప్పుడు ఇక్కడ టైం మనం మెన్షన్ చేయము. వెన్ వచ్చినప్పుడు టైం మెన్షన్ చేయము. సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ previously. So come down to the today's class of 18. Mute yourself. I have given very clear instinct about how to speak in English language. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని ఒక ఆలోచన మీకు ఇచ్చాను. ఏంటంటే ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే కనీసం 50 ఆర్ 100 సెంటెన్సెస్ రాయాలి, 1000 సెంటెన్సెస్ మనసులో మాట్లాడుకోవాలి. నేను చేసింది అదే. ఒక స్ట్రక్చర్ నేర్చుకునేవాడిని, దాని గురించి ఒక 100 సెంటెన్సెస్ రాసేవాడిని. నేను కూర్చున్న ప్రతిసారి ఒంటరిగా కూర్చునేవాడిని, దాని గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు ఫ్యూచర్ మనం ఏం మాట్లాడబోతున్నాం? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి యాజ్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ S ఫార్ములా S1, S2, S3. సో S1 ఈజ్ అబౌట్ సందర్భం, సిచ్యువేషన్. ఎప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం, ఏ సందర్భంలో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కంటిన్యూస్ అంటున్నాడు అంటే ఇట్ హ్యాస్ ది ఇండికేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది కంటిన్యూస్ యాక్షన్. జరుగుతున్న పని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటి? ఫ్యూచర్లో జరుగుతూ ఉండబోయే పని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది సందర్భం. సో అదే నేను ఇక్కడ రాశాను. టు స్పీక్ ఆల్ ది యాక్షన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బీ కంటిన్యూస్ ఆర్ ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ హ్యావ్ ది సేమ్ మీనింగ్. ప్రోగ్రెసివ్ అన్నా జరుగుతూ ఉండటం, కంటిన్యూస్ అన్నా జరుగుతూ ఉండటం, ఆన్ గోయింగ్ అన్నా జరుగుతూ ఉండటం. ఇన్ ఫ్యూచర్ టైంలో ఒక పని జరుగుతూ ఉంటే ఆ పనిని మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. అది S1. S2 ఏంటి? సో సందర్భం తెలిసింది, ఆ సందర్భాన్ని మనము మాటలో రాయాలి, మాటల్లో చెప్పాలి. సో మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. హూ ఇస్ దట్? ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో S2 స్ట్రక్చర్ ఉంది. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఒక హెల్పింగ్ వెర్బ్తో పాటు బీ అనే ఒక ఎనదర్ హెల్పింగ్ వర్డ్ కూడా మనకు వస్తుంది. ఎనదర్ హెల్పింగ్ వర్డ్ అనుకోండి, ఆర్ హెల్పింగ్ వెర్బ్ అనుకోండి, ఏదో ఒకటి మనకి ఇక్కడ ఒక పని కంటిన్యూగా జరుగుతూ ఉందంటే బీ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో S1 తెలిసింది, S2 తెలిసింది. S3 ఏంటి? ఇక సెంటెన్సెస్ రాయటమే తీరు. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయంటే అన్ని సబ్జెక్ట్స్కి విల్ రావచ్చు, అన్ని సబ్జెక్ట్స్కి సెల్ రావచ్చు. బట్ విల్కి షెల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ యూ యూజ్ షెల్ని యూజ్ చేస్తేనేమో 50% జరుగుతుంది, విల్ యూజ్ చేస్తేనేమో 100% జరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సాధారణంగా అయితేనేమో ఐకి వీకి షెల్ని యూజ్ చేస్తాం. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఐదర్ యూ, హీ, షీ, ఇట్, దే ఆర్ సింగులర్ అండ్ ఫ్లోరల్ నౌన్స్కి మనము విల్ని యూజ్ చేస్తాం. సో దోస్ ఆర్ ద హెల్పింగ్ వెర్బ్స్. సో లెట్ us see some examples in future continuous tense. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో స్ట్రక్చర్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఐ నుంచి దే వరకు, సింగులర్ నౌన్ నుంచి ఫ్లోరల్ నౌన్స్ వరకు అన్నీ వస్తాయి. అలాగే హెల్పింగ్ వెర్బ్ చెప్పాను కదా, షెల్ కానీ విల్ కానీ వస్తుంది. తర్వాత బీ అనేది కంపల్సరీగా రావాలి, తర్వాత V4 రావాలి. V4 అంటే మాట్లాడాను నేను ఆల్రెడీ. V4 అంటే ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్. లోడ్, లోడెడ్,
లోడెడ్, లోడింగ్. సో ప్రతిసారి ఇవే ఎందుకు రాస్తున్నానంటే ఈ వీటికి స్పెల్లింగ్ తక్కువ ఉంటాయి, మిగతా వాటికి ఎక్కువ ఉంటాయి. సో V1, V2, V3, V4. సో ఇవి మాత్రమే మనము V4 మాత్రమే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం. సో V1, V2, V3, V4 అన్ని మెయిన్ వెర్బ్స్. ఇవి ఒక సెంటెన్స్కి యాక్చువల్ మీనింగ్ ఇచ్చే మెయిన్ వెర్బ్స్ అనమాట. సో చూద్దాం. సో ఫస్ట్ మనకు సబ్జెక్ట్ కావాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఐ. సో ఐకి తగినట్టుగా ఏమొస్తుంది? షెల్ వస్తుంది, హెల్పింగ్ వెర్బ్ షెల్. తర్వాత ఏం రావాలన్నా బీ రావాలన్నా బీ. తర్వాత V4 మెయిన్ వెర్బ్ రావాలి, టీచింగ్. తర్వాత ఆబ్జెక్ట్ లెసన్స్ బై దిస్ టైమ్ టుమారో. ఏం చేస్తున్నాను నేను రేపు ఈ సమయానికి వాట్ ఈస్ ద కంటిన్యూస్ యాక్షన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ? ఐ షెల్ బి టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఇదే సమయానికి నేను లెసన్స్ టీచ్ చేస్తూ ఉంటాను. రెఫరెన్స్ ఇస్తున్నా, రేపు ఇదే సమయానికి నేను లెసన్స్ టీచ్ చేస్తూ ఉంటాను. రేపు 8:26కి నేను క్లాస్ చెప్తూనే ఉంటాను. సో రేపు అనే రెఫరెన్స్ ఇచ్చి రేపు పలానా టయానికి ఒక పని ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అది కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఫ్యూచర్లో ఆ టయానికి ఆ పని జరుగుతూ ఉంటుంది. అలాగే దే విల్ బి వర్కింగ్ ఇన్ దేర్ ఆఫీస్ బై 10 AM టుమారో. కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 10 గంటలకి వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంటారు వాళ్ళు? దే విల్ బి వర్కింగ్ ఇన్ దేర్ ఆఫీస్ బై 10 AM టుమారో. రేపు 10 గంటలకి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉంటారు అని అర్థం. అలాగే థర్డ్ వన్, హీ విల్ బీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ టిల్ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్ అంతా అతను హైదరాబాద్లో స్టే చేయబోతూ ఉంటాడు. నెక్స్ట్ వీక్ ఇంకా రాలే. నెక్స్ట్ వీక్ వచ్చినప్పటి నుంచి అక్కడే నివసిస్తూ ఉంటాడు. నెక్స్ట్ వీక్ కనుక వస్తే అక్కడే నివసిస్తూ ఉంటాడు. ఎప్పటిదాకానే చెప్పలా, నివసిస్తూ ఉంటాడు అంతే. అలాగే వీ షెల్ బీ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. మేము ఇదే సంవత్సరానికి ఇదే సమయానికి ఒక కొత్త హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాము, కడుతూ ఉంటాము, బిల్డ్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి అంతే, మన అమ్మగారు ఇంట్లో మన అమ్మగారికి మన పేరెంట్స్కి దూరంగా ఉన్నామనుకోండి, మనం లేనప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు తెలుసా? నా బిడ్డ ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఏం చేస్తూ ఉంటాడో అని మీ అమ్మగారు అడిగితే మీ నాన్నగారు చెప్తారు, ఏంది పిచ్చి మొఖమా, వాడు ఏం చేస్తుండడే, వాడిప్పుడు చదువుతూ ఉండబోతుంటాడేమో, వాడిప్పుడు తింటూ ఉండబోతుంటాడేమో, ఈ సమయానికి వాడు ఏం చేస్తుంటాడు? ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండబోతుంటాడు. ఈ సమయానికి వాడు ఏం చేస్తాడు? మహా అయితే ఫోన్ యూజ్ చేసుకుంటూ ఉంటాడు. మంచివాడైతే చదువుకుంటూ ఉంటాడు. సో ఇలాగా ఫ్యూచర్లో ఒక యాక్షన్ను కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దాన్ని మనం ఏ టెన్స్లో చెప్పాలి? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సో రేపు ఇదే సమయానికి మీరందరూ ఏం చేస్తుంటారు? నా క్లాస్ వింటూ ఉంటారు. 10 సంవత్సరాల తర్వాత ఇదే సమయానికి మీరేం చేస్తూ ఉంటారు అనేది మీకు ఒక ఐడియా ఉంటే దాన్ని కూడా రాయొచ్చు. 1 నెల తర్వాత మీరు ఏం చేస్తుంటారు ఇదే సమయానికి రాయొచ్చు. సో అలాగ ఫ్యూచర్ టైం రెఫరెన్స్ ఇచ్చి ఆ టయానికి ఏ పని చేస్తూ ఉంటారో ఆ కంటిన్యూస్ యాక్షన్నే రాయాలి. సో అలాగే వీటిని మనం నెగిటివ్లో కూడా రాసుకోవచ్చు. నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్లో రాసాం కదా, రేపు ఇదే సమయానికి నేను లెసన్ చెప్తూ ఉంటానని చెప్పొచ్చు, లెసన్ చెప్తూ ఉండనని కూడా చెప్పొచ్చు. సో సబ్జెక్ట్ కావాలి, హెల్పింగ్ వెర్బ్ కావాలి, నాట్ కావాలి, బీ కావాలి, V4 ఆబ్జెక్ట్. సో బీ అనేది కంపల్సరీ. ఐ షెల్ నాట్ బీ టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఇదే సమయానికి నేను లెసన్స్ చెప్తూ ఉండను, నేను లెసన్స్ టీచ్ చేస్తూ ఉండను. దే విల్ నాట్ బీ వర్కింగ్ ఇన్ దేర్ ఆఫీస్ బై 10 AM టుమారో. రేపు 10 గంటల సమయానికి వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో పని చేస్తూ ఉండరు. హీ విల్ నాట్ బీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ టిల్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అంతా తను హైదరాబాద్లో స్టే చేస్తూ ఉండడు.
అలాగే వీ షల్ నాట్ బీ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి మనం ఒక కొత్త ఇల్లు కడుతూ ఉండము. సో డబ్బులు లేవే అనుకుంటా, కాబట్టి వాళ్ళ కన్స్ట్రక్షన్ ఆపుకున్నారు. అలాగే పాజిటివ్ క్వశ్చన్ ఏంటి, మొదటి నుంచి చెప్పుకుంటా వస్తున్నాను. వెన్ ఎవర్ యూ థింక్ ఆఫ్ ఏ పాజిటివ్ క్వశ్చన్ ఆర్ నెగిటివ్ క్వశ్చన్, సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. హెల్పింగ్ వెర్బ్స్ ఏవైనా కావచ్చు, ప్రెజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ, ఏ హెల్పింగ్ వెర్బ్ అయినా పాజిటివ్ క్వశ్చన్ అంటే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ మనకి ఏమున్నాయి, షల్, విల్. సో ఇవేంటి, సబ్జెక్ట్స్ ముందుకు వస్తాయి. సబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకి ఐ నుంచి దే వరకు సింగులర్ నౌన్ అండ్ ఫ్లోరల్ నౌన్. వాటి ముందుకు షల్, విల్ వచ్చి వాటిని ఒక క్వశ్చన్గా తయారు చేస్తాయి. సో ఇక్కడ చేశాను చూడండి, ఇంతకుముందు ఏం చెప్పాను, ఐ షల్ బీ టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, షల్ ఐ బీ, విల్ దే బీ, విల్ హీ బీ, షల్ వీ బీ, షల్ ఐ బీ టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ టుమారో, నేను ఇదే సమయానికి రేపు క్లాసెస్ చెప్తూ ఉంటానా. విల్ దే బీ వర్కింగ్ ఇన్ దేర్ ఆఫీస్ బై 10 AM టుమారో, రేపు ఇదే సమయానికి వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారా. విల్ హీ బీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్, సో వాళ్ళు హైదరాబాద్లో స్టే చేస్తూ ఉంటారా నెక్స్ట్ వీక్. షల్ నాట్ వీ బీ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి వాళ్ళు ఒక కొత్త హౌస్ని కడుతూ ఉంటారా. నెగిటివ్ సెంటెన్స్ కూడా రాయొచ్చు, సేమ్ నెగిటివ్ క్వశ్చనింగ్. ఏముంది, జస్ట్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ పెట్టడమే. సో ఇందాక షల్ ఐ వచ్చింది, ఇప్పుడు షల్ నాట్ ఐ బీ, షల్ నాట్ దే బీ, షల్ నాట్ హీ బీ, షల్ నాట్ వీ బీ. ఇవి విన్నప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతాయి మీకు. విన్నప్పుడు చాలా ఎలా ఉంటుందంటే, మనము ఎప్పుడన్నా చెవిలో చిరాకు వేసినప్పుడు ఒక చిన్న పుల్ల తీసుకొని తిప్పుతూ ఉంటాం. అది తిప్పుతున్నంతసేపు ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం శృతి మించిందా చెవువే పాడైపోద్ది. అలాగే ఇక్కడ వింటున్నంతసేపు మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు అసైన్మెంట్ చేస్తేనే ఖచ్చితంగా గుర్తుంటాయి. మీరు ఈ సెంటెన్సెస్ని 1000 సెంటెన్సెస్ మనసులో ఇమాజిన్ చేసుకుంటారు. పడుకునే ముందు ఈరోజు ఈ స్ట్రక్చర్ చెప్పారు, దానిలో ఒక 5 సెంటెన్సెస్ 10 సెంటెన్సెస్ 100 అలాగా ఆలోచించండి. రేపు మీరు ఏం చేస్తూ ఉంటారు, ఒక సమయానికి 24 అవర్స్ ఉన్నాయి. 24 అవర్స్ గురించి మీరు ఏం చేస్తుంటారు, 4కి ఏం చేస్తూ ఉంటారు, 5కి ఏం చేస్తూ ఉంటారు, 6కి ఏం చేస్తుంటారు, మీరేం చేస్తుంటారు మీరు మాట్లాడుకోవాలి. తర్వాత మీ పేరెంట్స్కి వెళ్ళాలి, తర్వాత మీ ఫ్రెండ్స్కి వెళ్ళాలి, తర్వాత మీ సొసైటీకి వెళ్ళాలి, తర్వాత మీ నైబర్స్కి వెళ్ళాలి, తర్వాత పిఎం సీఎం ఎవరైతే వాళ్ళందరి గురించి మీరు మనసులో మాట్లాడుకోవాలి. నేను చేసింది అదే. దట్ ఈస్ వై ఐ బికేమ్ ఫ్లూయెంట్ నౌ. సో అలానే ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఎక్కువ ఆలోచించాలి, ఫస్ట్ రాసుకోవాలి గుర్తుంటానికి, తర్వాత ఎక్కువ ఆలోచించాలి, తర్వాత మాట్లాడాలి. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నంత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఈ స్ట్రక్చర్స్ నాకు గుర్తుండవు. మరి ఎలా అలవాటు అయిపోయింది, చెప్పి విని మాట్లాడి ఐ బికేమ్ హ్యాబిచువేటెడ్ టు దీస్ స్ట్రక్చర్స్. నాకు గుర్తు కూడా ఉండవు, కానీ ఐ కెన్ స్పీక్. సో కాబట్టి అంత ప్రాక్టీస్ ఉండాలి. సో నెగిటివ్ క్వశ్చన్, షల్ నాట్ ఐ బీ టీచింగ్ లెసన్స్ బై దిస్ టైమ్ టుమారో, షల్ నాట్ దే బీ వర్కింగ్ ఇన్ దేర్ ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో, షల్ నాట్ హీ బీ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ టిల్ నెక్స్ట్ వీక్, షల్ నాట్ వీ బీ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హౌస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. మీకు ఇంకా తెలుగు కూడా చెప్పాల్సిన పని అవసరం లేదు. ఇనిషియల్గా మనకు అర్థం కాదు కాబట్టి నేను తెలుగు చెప్తున్నాను, కానీ మీకు సందర్భం తెలిసింది, ఇంకా తెలుగు ఎందుకు, ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మాట్లాడటం. రేపు ఇదే సమయానికి నేను వాటర్ తాగుతూ ఉంటా, దానికి మళ్ళీ తెలుగు అవసరమా నీకు? ఇక్కడ స్ట్రక్చర్ ఉంది, నీకు ఇక్కడ స్ట్రక్చర్ ఉంది, సందర్భం ఉంది. ఏం సందర్భం ఉంది? ఫ్యూచర్లో ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ఆ పనిని నువ్వు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. సో సందర్భం అర్థమైంది. సో స్ట్రక్చర్ కావాలి. ఓకే, ఎలా గుర్తుపెట్టుకుంటారు? రేపు ఇదే సమయానికి నేను వాటర్ తాగుతూ ఉంటా, నేను సబ్జెక్ట్ వచ్చేసింది, తాగుతూ ఉంటా డ్రింకింగ్ మెయిన్ వెర్బ్ వచ్చింది. ఫ్యూచర్ టైం కాబట్టి నేను షెల్ రావాలి, తర్వాత బీ రావాలి,
తర్వాత డ్రింకింగ్ రావాలి, చివరిలో ఏంటి వాటర్ ఆబ్జెక్ట్. సింపుల్గా మాట్లాడేయటమే. ఐ షల్ బీ డ్రింకింగ్ వాటర్ బై దిస్ టైమ్ టుమారో. అలాగా రాసుకుంటా ఉంటే, అలాగా థింక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వన్ డే యూ కెన్ స్పీక్ బెటర్ అండ్ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్ ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ fluently and confidently. And we move on to the next step, that is double H questions. Those are very important. So double H questions are the just extension of పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ని జస్ట్ ఒక ఎక్స్టెన్షనే అంతే, అంతకుమించి ఏం లేదు. పాజిటివ్ క్వశ్చన్ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, దాని ముందు డబుల్ హెచ్ వర్డ్స్ పెడితే మనం డబుల్ హెచ్ క్వశ్చన్స్ అడుగుతున్నట్టు లెక్క. ఆ లెక్క ఏందో ఇప్పుడు చూద్దాం. మీరు నా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీవ్ అయ్యేసరికి మీకు ఇంగ్లీష్ రావాలంటే 3 ఫార్ములాస్. ఫస్ట్, వొకాబులరీ ప్రతిరోజు నేర్చుకోవాలి. సెకండ్, అసైన్మెంట్ ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి. థర్డ్, హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ఫ్రెండ్గా చేసుకొని మాట్లాడుతూ ఉండాలి. సో మీతో పాటు నేను మాట్లాడిస్తాను ఇక్కడ, కానీ అది సరిపోదు, ఎక్కడా సరిపోదు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా సరిపోదు. సో కాబట్టి ట్రై టు మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అట్లీస్ట్ 30 minutes ఇన్ ఏ డే. ఓకే, చూద్దాం. సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఇక్కడ ఏంటి, డబుల్ హెచ్ క్వశ్చన్స్ మనకి ఏమేమి ఉన్నాయి. సో హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఉండదు, వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు, వేర్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, వెన్ సేమ్, వై సేమ్, విత్ హూమ్ సేమ్. ఇక్కడ హూజ్ ప్లస్ నౌన్ అంటే ఒక్కోసారి ఆబ్జెక్ట్నే నౌన్గా మనం నౌన్ ప్లేస్లోకి తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ రైట్ విత్ హూజ్ అండ్ హౌ సేమ్, హౌ లాంగ్ సేమ్, హౌ మెనీ టైమ్స్ ఈజ్ ఆల్సో సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see. సో మనకి ఇక్కడ మెయిన్ వెర్బ్స్ అన్నీ ఇచ్చాను, ఇక్కడ V4 మాత్రమే వస్తుంది. డబుల్ హెచ్ క్వశ్చన్ ఫస్ట్, తర్వాత షెల్ ఆర్ విల్, తర్వాత సబ్జెక్టు, తర్వాత బి, తర్వాత V4 ఆబ్జెక్ట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడ మిస్ అయింది, బట్ ఇక్కడ పెట్టాను. డోంట్ వరీ, ఐ కెన్ చేంజ్. సో హూ షెల్, సో హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ రాదని చెప్పా, సో ఈ సబ్జెక్ట్ అన్ని స్కిప్ చేయాలి. హూ షెల్ రిలేయింగ్ ఆన్ యూ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి నీ మీద ఎవరు ఆధారపడి ఉంటారు. హూ షెల్ బీ, సబ్జెక్ట్ అయిపోయింది, సబ్జెక్టు రాయకూడదు. హూ షెల్ బీ రిలేయింగ్ ఆన్ యూ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. అలాగే వాట్ షెల్, అప్పుడు ఆబ్జెక్ట్ రాదు. వాట్ షెల్ వి సబ్జెక్ట్ వస్తుంది. వాట్ షెల్ వి బీ రిలేయింగ్ ఆన్, దేని మీద మనం ఆధారపడి ఉంటాము. వాట్ షెల్ వి బీ రిలేయింగ్ ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. రిలే డిపెండ్ వచ్చినప్పుడు, రిలే ఒకటి డిపెండ్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ నేను సపరేట్గా చెప్పట్లా, దాని క్లాస్ కూడా తీసుకోను, ఎందుకంటే ప్రిపోజిషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతాయి, వెర్బ్ని బట్టి మారుతాయి. ఇప్పుడు రిలే వచ్చినప్పుడు ఆన్ వచ్చింది, లెజన్ వచ్చినప్పుడు టు వస్తుంది, సఫర్ వచ్చినప్పుడు ఫ్రమ్ వస్తుంది. సో ఇలాగ కొన్ని ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వేర్ షెల్ ఆర్ వేర్ విల్ కూడా రాయొచ్చు. వేర్ విల్ ఐ బీ టైపింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్. వేర్ విల్ ఐ బీ టైపింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ టుమారో క్వశ్చన్ మార్క్ చివరిలో ఉంటుంది. అలాగే విత్ హూమ్ ఆర్ వై, వెన్ తీసుకుందాం. వెన్ విల్ యూ బీ అవాయిడింగ్ పీపుల్
అప్పుడు మళ్ళీ బై దిస్ టైమ్ టుమారో రాయకూడదు. వెన్ వచ్చినప్పుడు ఏం రాయకూడదు? టైం రాయకూడదు. నో టైం. సో వెన్ విల్ యూ బీ అవాయిడింగ్ పీపుల్? ఎప్పుడు నువ్వు పీపుల్ని అవాయిడ్ చేస్తూ ఉంటావు? ఎప్పుడో ఒకటి రాసి. బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి నేను అందరిని అవాయిడ్ చేస్తాను అబ్బాయి, ఎందుకంటే నేను చదువుకోవాలి. ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్. అలాగే వై షెల్ ఆర్ విల్, వై విల్ he be doing his job by this time నెక్స్ట్ ఇయర్? సో నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి ఎందుకు జాబ్ చేస్తూ ఉంటాడు? ఎందుకు చేస్తాడు? జబ్బుల కోసమే చేస్తాడు. ఫ్యాషన్ కోసం కూడా చేయొచ్చు. సో అలాగే విత్ హూమ్ విల్ హీ బీ డూయింగ్ జాబ్ బై దిస్ టైమ్? సో విత్ హూమ్ అన్నప్పుడు ఒక పేరు కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూడా రాయాలి. విత్ హీజ్ కొలీగ్స్ హీ విల్ బీ డూయింగ్ హీజ్ జాబ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. అలాగే హూజ్ వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, అది నేను ఇక్కడ రాస్తా. సో ఏం రాసాము? హూజ్ వచ్చినప్పుడు హూజ్ కంపెనీ, ఎవరి యొక్క కంపెనీ? హూజ్ కంపెనీ విల్ హీ బీ డూయింగ్ ఏ జాబ్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్? సో హూజ్ కంపెనీ డూయింగ్ ఏ జాబ్ బై టైమ్ నెక్స్ట్ ఇయర్? వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఎవరి కంపెనీలో అతను పని చేస్తూ ఉంటాడు? డూయింగ్ అంటే చేయటం, పని చేయటం, వర్కింగ్ అని కూడా రాసుకోవచ్చు. అలాగే హూజ్ whose topic I am about to take this word, 7th word, discussing. Whose topic shall we be discussing? యాక్చువల్గా డిస్కస్ వచ్చినప్పుడు సమ్ పీపుల్ టెండ్ టు యూజ్ అబౌట్. టుడే వాట్ విల్ బి డిస్కస్ అబౌట్? స్పోకెన్ ఇంగ్లీష్లో we can ignore some extent our mistakes, but in English you don't put about after the discussion. So discuss about is wrong. కానీ మనం మాట్లాడుతూ ఉంటాం అలాగా. Whose topic shall we be discussing? ఎవరి టాపిక్ని మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. బై 9 PM టుడే. సో 9 PM ఇంకా రాలేదు, బట్ 9 PMకి వచ్చేసరికి ఎవరి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటాం. హూజ్ టాపిక్ షల్ వి బి డిస్కసింగ్ ఆర్ వాట్ టాపిక్ షల్ వి బి డిస్కసింగ్? సో ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను హూజ్తోనే. హూజ్ అంటే ఎవరి యొక్క. డెలిగేట్ అంటే మీనింగ్ తెలుసా? డెలిగేట్ అంటే రిప్రజెంటేటివ్. మీరు డెలిగేటెడ్ ఇలా. సో హూజ్ ప్రొడక్ట్స్ విల్ దే బీ మర్చిపోమాకండి. విల్ దే బీ4 అంటేనే ఒక కంటిన్యూస్ యాక్షన్ అండి. సో హూస్ ప్రొడక్ట్స్ విల్ దే బీ ఏంటది? డెలిగేటింగ్ అంటే రిప్రజెంటేటివ్. సో హూస్ ప్రొడక్ట్స్ విల్ దే బీ డెలిగేటింగ్ ఇన్ ఏ మార్కెట్. సో మార్కెట్లోనే కదా, ఇన్ ఏ మార్కెట్ బై this time next month.
సో విల్ షెల్ వచ్చినా కూడా మీరు ఫ్యూచర్ అని సింపుల్గా ఐడెంటిఫై. హూజ్ ప్రొడక్ట్స్ విల్ దే బీ డెలిగేటింగ్ ఇన్ ఏ మార్కెట్ బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. సో రాబోయే నెక్స్ట్ మంత్లో ఎవరి యొక్క ప్రొడక్ట్స్ గురించి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో అలాగా హూజ్ వచ్చినప్పుడు మనము హూజ్ ప్లస్ నౌన్ అనమాట. ఒకటికి 2 సార్లు ఆలోచిస్తే యూ కెన్ రైట్ దిస్ ఇన్ అన్ ఈజీ వే. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ హౌతో కూడా మీరు రావచ్చు. హౌ విల్ హీ బీ డెలిగేటింగ్ their products or his products. How long will he be delegating the products? How many times will he be delegating the products? ఎన్నిసార్లు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ గురించి డెలిగేట్ చేస్తూ ఉంటాడు. సో ఇలాగా యూ కెన్ ఆస్క్, యూ కెన్ రైట్. I will also tell you the assignment. Assignment 1 is positive sentence. Positive sentence already మీకు చెప్పాను. సో పాజిటివ్ సెంటెన్స్. సో we shall be relying on you by this time next month కల్లా మీ మీదే ఆధారపడి బతుకుతాను రా బాబు అని చెప్పటం. సో you shall, not who, you shall be relying on who, on you shall be relying on you. నీ మీద నువ్వే ఆధారపడతావు. సో అలాగా పాజిటివ్ సెంటెన్స్ కూడా రాయండి. ఒక 30 సెంటెన్సెస్ రాయండి. సో ఈ వెర్బ్స్ అన్నీ యూజ్ చేయండి. ఈ ప్రొనౌన్స్ నౌన్స్ అన్నీ యూజ్ చేయండి. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఇందాక ఏం చెప్పాం? వి షెల్ బి రిలేయింగ్ ఆన్ యూ. వి షెల్ నాట్ బి రిలేయింగ్ ఆన్ యూ. రిలే ఆన్ రావాలని చెప్పాను. సో మీరే ఇవ్వండి సరిపోద్ది. బై నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఆర్ బై 9 o'clock, బై 10 o'clock, ఈ రోజు గురించి మాట్లాడతారు. సో నాట్గా పెట్టి రాస్తారు, నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ పెట్టి రాస్తారు. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్ ఇప్పుడే డిస్కస్ చేసాం. పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? shall not we be avoiding you? Shall we be avoiding you? నేను నిన్ను అవాయిడ్ చేస్తున్నాను. ఎప్పుడో తెలియలేదు, ఫ్యూచర్ టైం రాసేయండి అక్కడ. అలాగే విల్ ఐ బీ. సో మెండింగ్ అంటే మీనింగ్ తెలుసా? విల్ ఐ బీ మెండింగ్ ఏ బైక్. మెండింగ్ అంటే రిపేర్ చేయటం. సో సరిగా లేని దాన్ని సక్రమంగా పెట్టాన్ని మెండింగ్ అంటాం. విల్ ఐ బీ మెండింగ్ ఏ బైక్ బై దిస్ టైమ్ టుమారో. సో మిగతావన్నీ మీకు తెలిసినవే. నెక్స్ట్ నెగిటివ్స్ క్వశ్చనింగ్. సో నెగిటివ్ క్వశ్చన్ ఏంటి? షల్ విల్ తర్వాత నాట్ వస్తుంది. షల్ నాట్ will not, shall not be relying, shall not be మర్చిపోమాకండి. you on you. ఓకే, shall not you be relying on you. అలాగే will not they be relying on them. will not ఫ్లోరల్ నౌన్ అంటే ఏంటి? 2 ఒకటి కంటే ఎక్కువ రావాలి. will not be relying on them. సో అలాగా అన్ని అసైన్మెంట్ చేయండి. అసైన్మెంట్ 1, 2, 3, 4, 5 అన్ని అసైన్మెంట్ చేయండి. అలాగే వొకాబులరీ కూడా
సో దిస్ ఈజ్ అబౌట్ 18th డే క్లాస్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.